హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేక తలకాయ కూర చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ మేక తలకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో చూసాము. ముందుగా ప్రెషర్ ప్యాన్లో కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల గసగసాలు కూడా వేసి వేయించుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే తలకాయ మాంసానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపి పక్కన ఉంచాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన తలకాయ మాంసము ఇందులో వేసేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేయాలి. అలాగే కొబ్బరి గసాలు పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. మేక తలకాయ మాంసంలో 3 స్పూన్ల కారము, 1 స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు తగినంత చూసి వేసుకోండి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి గసాల పొడి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసి అందులో వేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేసి అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. 1.5 గ్లాసు వాటర్ పోసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి అందులోనే 1 స్పూను గరం మసాలా పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా మంచిగా ఉడుకుతున్న సమయంలో కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ పెట్టి ఉంచాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత చల్లారిన తర్వాత మూత తీసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఉడికితే సరే, లేదంటే ఇంకో 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, మేక తలకాయ కూర రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర రెడీ అయిందండి. ఈ తలకాయ కూరని వేడివేడి అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టె, రాగి సంకటిలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసిరుగా ఎంత బాగా ఉడికిందో, చాలా రుచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.